శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 11:52 వరకు, అనంతరం పంచమి. పుబ్బా నక్షత్రం రాత్రి 7:04 వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. పరిఖ యోగం తెల్లవారుజామున 5:06 వరకు, అనంతరం శివం యోగం. వణిజకరణం ఉదయం 11:39 వరకు, అనంతరం విష్టికరణం. వర్జ్యం రాత్రి 2:43 నుండి 4:25 వరకు. ఇది దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి 4:06 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 12:23 నుండి 2:03 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం, శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి ఈ రోజును నాగ చతుర్థి అని పిలుస్తారు. మనకి సంప్రదాయంలో నాగదేవతారాధనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అటువంటి నాగదేవతారాధన అనేక పర్యాయాలు మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అటువంటి వాటిల్లో శ్రావణ శుద్ధ చవితి, కార్తీక శుద్ధ చవితి, దీన్ని నాగుల చవితి అని పిలుస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చినటువంటి చవితి, షష్ఠి తిథుల్ని కూడా అక్కడ మాత్రం నాగదేవతారాధనకు సంబంధించినటువంటి పర్వత్రయంగా చెప్తారు. మార్గశిర శుద్ధ చవితి, పంచమి, షష్ఠి, ఆ 3 రోజుల్ని కూడా నాగదేవతారాధన విశేషంగా చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తారు. మనం శాస్త్రాన్ని కనుక పరిశీలించినట్లయితే కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి వినత, కద్రువులకు వాళ్ళ సంతానాన్ని గమనించినట్లయితే కద్రువకు నాగ సంతానం, వినతకు 2 సంతానం. ఎవరంటే అనూరుడు, గరుత్మంతుడు. అటువంటి కద్రువ సంతానమైనటువంటి నాగులు ఆవిర్భవించినటువంటి రోజు, ఆ నాగదేవతల యొక్క ఆవిర్భావం, వాళ్ళ జన్మ ఇది జరిగినటువంటి రోజుగా మనకి శ్రావణ శుద్ధ చవితి మనకి అనేక పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఈరోజు నాగదేవతారాధన చేయటం, పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటం, నాగదేవతకు యథాశక్తిగా అర్చన చేయటం, నాగదేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలు చదవటం వల్ల పుత్ర మిత్ర కళత్ర దాస దాసీజన విమల విజ్ఞాన సంపద కలుగుతుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అందులో ఈనాడు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే, ప్రతి నెలలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితిని వరదా చవితి అని పిలుస్తారు. ఈ వరదా చవితి నాడు గణపతి ఆరాధన చేయటం, గణపతి దర్శనం చేయటం, గణపతి స్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. మనకున్నటువంటి సమస్త కామ్యాల సిద్ధి గణపతి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇక ఈనాడు వచ్చినటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, ముద్గల పురాణాన్ని అనుసరించి ఒక కథ ఉన్నది మనకి. ఏమిటి ఆ కథ అంటే, ఈ శ్రావణ శుద్ధ చవితిని దూర్వా గణపతి వ్రత తిథిగా చెప్తున్నారు. పార్వతీదేవికి సంతానం లేనటువంటి సమయంలో విష్ణుమూర్తి ఉపదేశించినటువంటి ప్రకారంగా గరికతో తయారు చేసినటువంటి ఒక పిల్లవాడి బొమ్మకు ఆవిడ అర్చన చేసి దూర్వా గణపతి వ్రతం అని ఆ వ్రతాన్ని ఆవిడ చేస్తే 30 రోజుల తరువాత గణపతి జన్మించాడని మనకి ముద్గల పురాణం ద్వారా తెలుస్తున్నటువంటి కథ. అంటే ఈనాడు సంతానం లేనటువంటి వాళ్ళు గరికతో గణపతి ప్రతిమను తయారు చేసి కనుక అర్చన చేసినట్లయితే పార్వతీదేవి యొక్క ఆ వంధ్యత్వాన్ని పోగొట్టడానికి ఏ విధంగా అయితే గణపతి ఆవిర్భవించాడో అటువంటి ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళకు కూడా పుత్ర సంతానం కలుగుతుందని, సత్సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. ఈ గరిక చాలా విశేషమైనటువంటి ద్రవ్యంగా గణపతి ఆరాధనలో మనకి చెప్పబడుతుంది. పూర్వం అనలాసురుడు అనేటటువంటి ఒక అసురుణ్ణి గణపతి సంహరించినటువంటి సందర్భంలో ఆయన చాలా జ్వాలామాలిక కిలికలు వెదజల్లుతుండేటటువంటి ఒక చాలా ఉష్ణంతో కూడినటువంటి వేడి స్వరూపం, ఒక జ్వాల, ఒక మండేటటువంటి స్వరూపం ఆ అనలాసురుడిది. అటువంటి అతన్ని చిన్న రేగిపండులాగా తయారు చేసి ఆయన మృంగివేస్తాడు. అటువంటి సందర్భంలో గణపతి శరీరం నుండి అత్యుష్ణం అనేది ఆవిర్భవించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మహర్షులందరూ కూడా అనేక విధాలుగా ఆయన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి గణక ఋషి అని చెప్పబడేటటువంటి ఆ ఋషికి సంబంధించినటువంటి బృందం వచ్చి గరికను సమర్పించిన తర్వాత గణపతి చల్లబడ్డాడు. కాబట్టి అందుకే ఆ రోజు నుండి
గణపతి అర్చనలో మనకి విశేషంగా తప్పకుండా ఉండవలసినటువంటి ద్రవ్యం ఏమిటంటే గరిక అని మనకి శాస్త్రంలో చెప్తున్నటువంటి మాట. అటువంటి ఈ రోజున దూర్వా గణపతి వ్రతం ఆచరించదగినటువంటి వాళ్ళు, చేసే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆచరించడం, అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు దూర్వాయుగ్మంగా చెప్పబడేటటువంటి గరిక పూజల్ని గణపతికి సమర్పించిన చాలు. పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు ఘనదైవమని మన గణపతిని చెప్పబడుతుంది. అటువంటి గణపతి యొక్క దివ్యకృప, నాగదేవతల యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ శ్రీ గణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభాలు, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు దుర్వా గణపతి వ్రతం, శ్రావణ సోమవారం, వీటితో పాటుగా నాగ చతుర్థి ఉన్నటువంటి కారణంగా ఏ రాశి వారు ఏ దైవ దర్శనాన్ని చేస్తే శుభ పరిణామాలు కలుగుతాయో ఆ విశేషాలని, ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, వీటితో పాటు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అలాగే ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్థి అయినటువంటి కారణంగా దీన్ని నాగ చతుర్థి అని పిలుస్తారు కాబట్టి ఆ విశేషాన్ని శ్రీకర వంశంలో తెలుసుకుందాం. చల్లనైనటువంటి వాతావరణం, వర్షం పడుతూ ఉండేటటువంటి శీత ఉష్ణ స్థితి ఉన్న కాలంలో నాగులకి విపరీతమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. ఆ కారణంగా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటాయి. విశేషంగా రాత్రి వేళల్లో రైతులైన వాళ్ళు తెల్లవారుజామునే ఆ పొలాల్లోకి వెడుతూ ఉంటారు కాబట్టి వారి భార్యలు ఏ గృహిణులుగా ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ ధైర్యం కలిగేందుకని నాగ చతుర్థి వ్రతాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. ఇటు అటు ఉండేటటువంటి ద్వారబంధాల మీద నాగ చిత్రాలని స్వయంగా లిఖించి వాటికి హారతులు ఇచ్చి ఇంట్లో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కనైనటువంటి దీపారాధన చేశాక చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి భర్తలు వెళ్ళేటటువంటి సందర్భంలో వారికి ఆ ప్రసాదాన్ని తినిపిస్తారు. ఇంతేకాక సర్పదోషం ఏదైతే ఉందో ఆ సర్పదోష నివృత్తికి కూడా నాగ చతుర్థి చాలా చక్కగా ఉపయోగిస్తుంది. అంచేత నాగ చతుర్థిని ఈ ఒక్కరోజే కాకుండా రేపటి రోజున నాగపంచమి అనే పేరిట కూడా నాగుల్ని పూజించేటటువంటి ఆచారం అనాదిగా వస్తుంది. దాన్ని చేసినట్టయితే ఇటు సర్పదోషాలు తొలుగుతాయి, అటు నాగ భయము తొలుగుతుంది. ఏ విధమైనటువంటి ప్రాణ అపాయ వార్తల్ని వినే అవకాశమే ఉండదు. ఇక ఈరోజు పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ చతుర్థి, సోమవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులతో పాటు చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని చక్కగా చేసుకోగలుగుతారు. అయితే అధికమైనటువంటి జాగ్రత్తని తీసుకోక తప్పదు. వాద వివాదాల్ని చేయడం ఏమాత్రమూ సరికాదు. దానితో సమయ వ్యర్థం అవుతుంది తప్ప పని ఏమాత్రమూ జరిగే అవకాశం ఉండదు. ఏ విధమైనటువంటి న్యాయస్థానాల్లోనూ అభియోగాలు వచ్చే అవకాశమే లేనేలేదు. కానీ ఏదైనా అట్లాంటి న్యాయపూర్వకమైన సమస్య వస్తుందేమో అనే ఆందోళన మాత్రం తాత్కాలికంగా ఉండే అవకాశం ఉండొచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ముందు నాటికి వివాహాది శుభకార్యాలు నెరవేరేటటువంటి కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించడం మరింత మంచిది. ఎవరితోనూ వాద విరోధాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. పై అధికారి అయినప్పటికీ కూడా అధర్మ కార్యాన్ని చెయ్యి అని అన్నట్లయితే నిర్భయంగా వ్యతిరేకించవచ్చు. వ్యతిరేకించినందువల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తల ఎత్తవు. దుర్వా గణపతి వ్రతం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు బాలగణపతిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో శ్రమ చెప్పలేనంతగా ఉండే అవకాశం ఉంది. మొగమాటాన్ని విడిచి నేనింతటి పని చేయలేను అని కానీ చెప్పినట్లయితే ఆ శ్రమ తగ్గే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా బాగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ వ్యయాన్ని నియంత్రణ చేసుకునే పద్ధతుల్ని అవలంబించడం చాలా చాలా మంచిది. నూతనమైనటువంటి గృహాన్ని సొంతం చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆర్థిక సమీకరణని ప్రారంభిస్తారు. అయితే దాదాపుగా ఇంటిని సొంతం చేసుకోగలిగిన అవకాశం ఉన్నప్పటికీ కూడా అనవసరంగా వచ్చేటటువంటి వ్యయాల కారణంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. నాగ చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజున పంచనాగులకి పూజని చేసి చిమ్మిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ ప్రాప్తి సూచన కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగుపడతారు. నూతనమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఏవేవో ఆందోళనలు మనసులో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా ఇబ్బందిని కలగజేసే అవకాశం ఉండదు. స్వదేశంలో ఉన్నటువంటి వారికి విదేశాలకి, విదేశాల్లో ఉన్నటువంటి వారికి స్వదేశాలకి చక్కనైనటువంటి ఆహ్వానం సమానపూర్వకంగా వచ్చే అవకాశం ఉంది. కవులు, రచయితలు అయినటువంటి వారికి, అలాగే గాయకులు, కళాకారులు అయినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి సదస్సుల్లో పాల్గొనే అవకాశాలు లభించవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గంభీరంగా ఉంటారు. తేలికపాటితనంతో, ఎంతో చనువుతో అందరితోనూ మాట్లాడే విధానం ఉండకపోవచ్చు. అహంకారం, దర్పం అనేది పూర్తిగా తొలగించుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా ఇతరులవి పట్టించుకోవడం అనే పద్ధతినే ఏర్పాటు చేసుకోరు. అంతకుముందు మధ్యవర్తిత్వం ఏ విషయాల్లో అయితే ఉన్నారో అలాంటి ఆలోచనని, అలాంటి ప్రయత్నాన్ని, అలాంటి విధానాన్ని, అలవాటుని పూర్తిగా మార్చుకుంటారు. ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా మరింతగా లాభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. దుర్వా గణపతి వ్రతం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజున శక్తి గణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో కలిగే విఘ్నాలన్నీ తొలగడమే కాక పెట్టుబడికి ధనం వచ్చే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో స్త్రీలతో కొద్ది వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అది బహిర్గతమై మొత్తం అంతా కూడా అపకీర్తి అనేటటువంటి రాకుండా ఉండేలా వారిని సముదాయిస్తూ ఉండే అవకాశం ఈ రోజుకుంది. ప్రయాణాలు విశేషంగా చేస్తారు. ఆర్థికమైనటువంటి లాభం మాత్రమే దృష్టిలో పెట్టుకుని
శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కూడా లెక్కించకుండా వెళుతూ ఉంటారు. ప్రయాణాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు శారీరకంగా కలగకుండా ఉండేలా జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అంతేకాక కుటుంబంలో ఉండేటటువంటి చిన్నమైనటువంటి వివాదాలు పెరగకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా సమీక్షించుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. నాగ చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజున సప్తనాగుల పూజని చేసి ఆ నాగులన్నింటికీ పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆరోగ్య లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభంతో పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము మెట్టు దిగే ఆలోచనలో ఉండరు. తాము అనుకున్నది మాత్రమే సాధింపబడాలి అనే గట్టి పట్టుదలతో ఉంటారు. నూతనమైనటువంటి ఇంటిని కట్టుకుండేటటువంటి సందర్భంలో తమదైన ఆలోచన మాత్రమే సాగాలనే దృక్పథంతో ఉంటారు. తల్లిదండ్రులతో కూడా విరోధించే విధానం ఉండొచ్చు. సంతానం తప్పక వీరిని వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి వారిని బుజ్జగించి మాత్రమే తోవలోకి తెచ్చుకోవడం మంచిది తప్ప వారిని ఎదిరించి తిట్టి కొట్టి భయపెట్టి చేసినట్లయితే పరిస్థితి మరో తీరుకు వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు. దుర్వా గణపతి వ్రతం సందర్భంగా తులారాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి ఆయనకు ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన పరాజయ సూచన లేనేలేదు. ఆర్థికంగా బలంగా ఉంటారు. స్థాపించినటువంటి సంస్థ పురోగతిలో ఉంటుంది. తప్పనిసరిగా దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా అనారోగ్య భావన ఏమాత్రము ఉండదు. ఆర్థికంగా క్రమంగా పుంజుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోవడం కానీ లేదా ఇతరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవడం కానీ తప్పక చేసే అవకాశం ఉంది. వెండి బంగారాల మీద దృష్టి ఏమాత్రము ఉండకపోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి వ్యాపారంలో కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం తీవ్రమైన శ్రద్ధని పాటించక తప్పదు. ఇప్పటికే ప్రవేశించినటువంటి అనారోగ్యం మరింత ప్రవేశించకుండా ఉండేలా ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్నో తపస్సునో లేక మరేదైనా దైవ ప్రార్థనను చేస్తూ ఉండడం అత్యవసరం. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మానసికమైనటువంటి ప్రశాంతతని కానీ పొందగలిగినట్లయితే శారీరక ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఎక్కువగా అనిపిస్తోంది. దుర్వా గణపతి వ్రతం కారణంగా ధనురాశి వారు ఈ రోజున ద్విజ గణపతిని ఆరాధించి వెలగపండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ఊగిసలాట ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉండొచ్చు. వెంటనే వైద్య సేవని ప్రారంభించడం అవసరం. సంతానం ఏమాత్రము మాట వినని పరిస్థితి కనిపిస్తున్న కారణంగా వారిని కొట్టడం తిట్టడం కాకుండా బుజ్జగింపు ధోరణిలో సరైన పద్ధతికి తెచ్చుకోవడం అత్యవసరం. ముఖ్యంగా వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉంటుంది. అంతకు ముందు చేసినటువంటి రుణాలని తీర్చుకోలేనటువంటి విధంగా పరిస్థితి ఉండొచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి కుంకుమ జలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే
నూతన ఉద్యోగంలో భద్రత లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన తప్పక జరుగుతూ ఉంటుంది. ఎవరిలోనూ ఎవరికి ఏ విధమైన అభిప్రాయ భేదాలు ఉండవు. ఇంతకంటే ఎక్కువ వేతనం ఉన్నప్పటికీ కూడా మరో చోట ఉద్యోగాన్ని చేయాలనే ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. నూతనమైన గృహాన్ని కొనాలి కొత్తగా అనే ఊహ ఒకప్పుడున్నా దాన్ని పూర్తిగా విరమించుకుంటారు. ఉన్నటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకునేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని ఏ విధాలుగా ఎవరెవరు జాగ్రత్తగా చేసుకోవాలో ఆ విశేషాలని ప్రత్యేకమైన ఆలోచనని చేసుకుంటారు కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండి. దుర్వా గణపతి వ్రతం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజున పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా పూర్తి అస్వస్థతగా ఉంటారు. శారీరకంగా స్వస్థతగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా నేత్ర సంబంధమైన అలాగే ఉదర సంబంధమైన అనారోగ్యం తప్పక ఉంటుంది. వైద్య పరీక్షని చేయించుకోవడమే కాక ఔషధ సేవని చేయించుకోవడం మరింత అవసరం. అతి ముఖ్యంగా గమనించవలసింది వ్యాపారంలోనూ అలాగే వృత్తి ఉద్యోగాల్లోనూ అందరినీ నమ్మడం అనేది సరికాదనే విశేషాన్ని గమనించుకోగలగాలి. ఉన్నట్టుగా అందరితోనూ యథార్థాన్ని చెప్పడం వల్ల ఏవైనా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి కలిగేటట్లయితే కలుగుతున్నదని అనిపించినట్లయితే కొంత లౌక్యాన్ని ప్రదర్శించడం అత్యవసరం. నాగ చతుర్థి సందర్భంగా మీనరాశి వారు ఈ రోజున కుమారస్వామి వారిని పూజించినట్లయితే తప్పక నూతన సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు దుర్వా గణపతి వ్రతం, అంతేకాక శ్రావణ సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శివునికి అలాగే నాగ చతుర్థి కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరిస్తూ ఆ ముగ్గురి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ శుక్ల చవితి. దీన్ని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు దూర్వా గణపతి వ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. అలాగే శ్రావణ సోమవారం. శ్రావణ సోమవారం సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, నాగ చతుర్థి సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలేంటో, దూర్వా గణపతి వ్రతం సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నాగ చతుర్థి కాబట్టి మహిళామణులు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. పుట్ట మీద బియ్యపిండి, పసుపు, కుంకుమ చల్లాలి. పుట్ట దగ్గర పుష్పాలతో అలంకరణ చేసుకొని నువ్వుల నూనెతో పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించి పుట్టకి చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా మహిళలు పుట్ట పూజ ఈరోజు చేసినట్లయితే జాతకంలో ఉన్న నాగదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు స్మరించుకోండి. దానివల్ల సంపూర్ణంగా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నాగ చతుర్థి సందర్భంగా చేసే పుట్ట పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే గృహంలో వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో చేసిన నాగ పడిగకు ఆవు పాలతో అభిషేకం చేసినా కూడా జాతకంలో ఉన్న నాగదోషాలన్నీ తొలగిపోతాయి. అలా వీలు కాని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకున్నా కూడా నాగదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
అలాగే శ్రావణ శుక్ల చవితి నాడు దూర్వా గణపతి వ్రతం పేరుతో గణపతిని పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గృహంలో గణపతి చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి గణపతిని దూర్వా యుగ్మాలతో అంటే గరికపోచల జంటతో పూజించండి. అలా పూజించి గణపతికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసినట్లయితే పనుల్లో వచ్చేటటువంటి ఆటంకాలు విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమైన శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమార్ల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి శ్రావణ సోమవారం సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శివాభిషేకం చేసుకునేటప్పుడు ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయండి. శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శివుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ పండ్ల రసాలతో ఈరోజు అభిషేకం చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతం, శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శ్రావణ శుక్ల పంచమి తిథి ఉంది. దీన్ని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీ కుంకుమ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే మహిళామణులకు సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.